మొన్న పెట్టిన 'బెన్ 10 టైమ్‌లైన్' వీడియోకి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను ఆ వీడియోస్‌ని చాలా కష్టపడి చేసిన మీ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోయాను. మీ రెస్పాన్స్ చూసి నాకు ఏడుపే వచ్చేసింది. ఇంతమంది నన్ను ఇష్టపడుతున్నారు, ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక బ్రో అయితే ఏకంగా సూపర్ థాంక్స్ కూడా చేశారు. రియల్లీ థాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు మొన్నిచ్చిన రెస్పాన్స్‌ని నా లైఫ్‌లో మర్చిపోలేను. అలాంటి మెమరీని మీరు నా లైఫ్‌లో క్రియేట్ చేశారు. అందుకని జస్ట్ థాంక్స్ చెప్పి మీ రుణాన్ని తీర్చేసుకోను. 'బెన్ 10 టైమ్‌లైన్' తర్వాత మనం చేయబోయే 'ఆమ్నివర్స్ 2' తోటి ఈ ఫ్యాన్ మేడ్ సిరీస్ తోటి మీ రుణాన్ని పక్కా తీర్చుకుంటాను. కాకపోతే మొన్నిచ్చిన రెస్పాన్స్‌నే మళ్ళీ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ గైస్. ఆ? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు ఆ? పిచ్చినాయాల. ర్యాంక్ 10 నుంచి 10,000గా మారిన తర్వాత తన ఏలియన్స్ కానీ, ఏలియన్ కౌంట్ కానీ, ఎక్స్‌పీరియన్స్ కానీ పీక్‌లో ఉంటుంది. ఆ టైంలో తన్ని ఓడించడం కాదు కదా! జస్ట్ ఫైట్ చేయడమే చాలా కష్టం. అలాంటి బెన్ 10,000కి కూడా చుక్కలు చూపించి ఆల్మోస్ట్ బెన్ 10,000ని డిఫీట్ చేయగలిగే సత్తా ఉన్న విలన్స్ కూడా కొంతమందున్నారు. ఈ వీడియోలోని బెన్ 10,000గా మారిన తర్వాత కూడా తన పైన అటాక్ చేస్తూ, తన్ని ఓడించడానికి ట్రై చేస్తూ, తనకి టఫ్ ఇస్తున్న కొంతమంది విలన్స్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం బెన్ 10 ట్రెడిషన్ చేసి చాలా రోజులే అయిపోయింది. సో, ఈరోజు చేసేద్దాం. ఏంటి బెన్ 10 ట్రెడిషన్ అప్పుడే మర్చిపోయారా? మీరు గనక పెద్ద బెన్ 10 ఫ్యాన్ అయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్‌ని, షేర్ బటన్‌ని, సబ్స్క్రైబ్ బటన్‌ని బెన్ వాచ్ కొడతాడు కదా! అలా కొట్టేసి మీరు మారిన ఏరియన్‌ని కామెంట్ చేయండి. దీన్నే మన ఛానల్‌లోని బెన్ 10 ట్రెడిషన్ అంటాం. ఇంక మెయిన్ మ్యాటర్‌లోకి వచ్చేస్తే నంబర్ 5 ఇయాన్. ఇయాన్‌కున్న టైమ్ ట్రావెల్ పవర్స్ వల్ల జస్ట్ ఒక బెన్ 10ని మాత్రమే కాకుండా బెన్ 10,000ని కూడా కెలుక్కుంటాడు. సమ్‌టైమ్స్ ఆల్మోస్ట్ చంపేయబోతాడు కూడా. ఇయాన్‌కున్న టైమ్ ట్రావెల్ పవర్స్ వల్ల ఇయాన్‌ని ఎన్ని సార్లు చంపేసినా కూడా మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉంటాడు. బెన్ 10 పైన, 10,000 పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. తను క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి టైమ్ బేస్డ్ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసి ఇయాన్‌ని ఓడించాలి అంటే అది ఓన్లీ బెన్ 10 వల్లే అవ్వదు. బెన్ 10,000 కూడా రావాల్సిందే. సో, అందువల్ల ఇయాన్ వచ్చిన ప్రతిసారి కూడా బెన్ 10,000 కూడా వస్తూ ఉంటాడు. ఇయాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇయాన్ ఒక ఆల్టర్‌నేటివ్ వర్షన్ ఆఫ్ బెన్ 10 కావడం వల్ల, బెన్ 10 టెక్నిక్స్ గురించి బాగా తెలియడం వల్ల బెన్ 10,000 ఏలియన్స్‌ని యూజ్ చేసి అటాక్ చేసినా కూడా వాటి నుంచి తప్పించుకొని బెన్ 10,000ని ఓడించే కెపాసిటీ ఓన్లీ ఇయాన్‌కి మాత్రమే ఉంటుంది. అందువల్లే బెన్ 10 అయినా, 10,000 అయినా, మేబీ బెన్ బిలియన్ అయినా కూడా ఇయాన్ తనతో ఫైట్ చేయడం ఆపడు. నంబర్ 4 మాల్ట్‌రువట్. ఈ మాల్ట్‌రువట్ గురించి ఆల్రెడీ మన బెన్ 10 టైమ్‌లైన్‌లోనే రీసెంట్‌గానే డిస్కస్ చేశాను. మాల్ట్‌రువట్ కూడా సేమ్ ఇయాన్ లానే తను ఒక టైమ్ లూప్‌లో ఉండడం వల్ల మాల్ట్‌రువట్‌ని బెన్ 10గా ఉన్నప్పుడే లేపేసినా మళ్ళీ వస్తూనే ఉంటాడు. ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరూ జస్ట్ బెన్ 10,000కి టఫ్ ఇచ్చారంతే. కానీ మాల్ట్‌రువట్ అయితే ఏకంగా ఓడించాడు. ఏదో పిల్ల బచ్చా ఏలియన్‌ని యూజ్ చేస్తున్నప్పుడు ఓడించుంటాడులే అని అనుకోకండి. బెన్‌కి మోస్ట్ పవర్‌ఫుల్ ఏలియన్ అయిన అటామిక్ ఎక్స్‌గా ఉన్నప్పుడు మాల్ట్‌రువట్ తన టైమ్ పవర్స్ యూజ్ చేసి బెన్ 10,000ని ఓడించాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ టైంలోని బెన్ చచ్చి బతికాడు. మాల్ట్‌రువట్‌కి మెయిన్ గోల్ బెన్ 10,000 కాదు కాబట్టే బెన్ 10,000కి ఏమీ కాలేదు కానీ, మాల్ట్‌రువట్ కానీ బెన్ 10,000ని టార్గెట్ చేస్తే చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు అని పాటేసుకోవాల్సొచ్చేది. నంబర్ 3 కెవిన్ 11. కెవిన్ బెన్‌కి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా బావ-బామర్దుల మధ్య గొడవలు కామన్ కదా! సో, కెవిన్, బెన్ ఫ్యూచర్‌లో కూడా గుద్దులు ఆడుకుంటారు. బెన్ 10,000గా మారిన తర్వాత కూడా కెవిన్ తన వాచ్‌ని అబ్జర్వ్ చేసి బెన్‌కి చుక్కలు చూపిస్తాడు. సర్లే అని చెప్పి నల్వాయిడ్‌లో పడేస్తే, నల్వాయిడ్‌లో ఉన్న ఏలియన్స్‌ని, క్రియేచర్స్‌ని అబ్జర్వ్ చేసుకొని నువ్వు బెన్ 10,000 అయితే నేను 11,000 అని చెప్పి బెన్‌ని ఓడించి చావు దెబ్బ కొడతాడు. కెవిన్ కంట్రోల్‌లో లేకపోవడం, బెన్ దగ్గర కంటే తన దగ్గరే ఎక్కువ పవర్స్ ఉండడం, ఆ పవర్స్‌ని సేమ్ టైమ్‌లో యూజ్ చేయడం వల్ల బెన్ దగ్గర 10,000 ఏలియన్స్ ఉన్నా కెవిన్‌ని ఓడించాలంటే బెన్ 10,000కి కూడా చాలా కష్టమయ్యేది. ఇదంతా కూడా మన ప్రైమ్ యూనివర్స్‌లో జరగలేదు. వేరే ఆల్టర్‌నేటివ్ యూనివర్స్‌లో జరిగింది. మన ప్రైమ్ యూనివర్స్‌లో అయితే కెవిన్ ఇంకా బెన్‌కి బెస్ట్ ఫ్రెండ్‌గా గ్వెన్ తోటే ఉంటాడు. నంబర్ 2 విల్‌గాక్స్. విల్‌గాక్స్ బ్రతికున్నంత దాకా బెన్ తోటి ఫైట్ చేస్తూనే ఉంటాడు.
బెన్ దగ్గర 10 ఏలియన్స్ ఉన్నప్పుడే వదలలేదు. ఇప్పుడు బెన్ వాచ్‌లోని 10,000 ఏలియన్స్ ఉన్నాయంటే ఊరుకుంటాడా? బెన్ ఎలా అయితే బెన్ 10 నుంచి 10,000గా అప్‌గ్రేడ్ అయ్యాడో, ఇలియాక్స్ కూడా తనకంటే పవర్‌ఫుల్‌గా మారి బెన్ పైన అటాక్ చేసి అక్కడున్నది బెన్ అయినా, బెన్ 10,000 అయినా కొడితే దిమ్మ తిరిగేది. కానీ లాస్ట్‌కి ఎలాగో ఒకలాగా హీరో గారే గెలవాలి కాబట్టి, హీరో గారి వాచ్‌లో కొత్త ఏలియన్ రావడమో, ఏదో ఒక కొత్త టెక్నిక్‌ని యూజ్ చేసో బెల్‌గ్యాక్స్‌ని ఓడించేవాడు. కానీ బెల్‌గ్యాక్స్ వస్తున్నాడు అంటే బెన్ దగ్గర 10,000 ఏలియన్స్ ఉన్నా బెన్‌కి కూడా చెమటలు పట్టేవి. నంబర్ 1 డాక్టర్ యానిమో. బెన్ 10,000గా మారిన తర్వాత కూడా ఒకడితోటి ఎక్కువగా ఫైట్ చేశాడు అంటే అది డాక్టర్ యానిమోతోటే. బెన్‌కి చిరాకు దొబ్బి చాలా సార్లు డాక్టర్ యానిమోని చంపేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఏదో ఒకలా బ్రతికొచ్చి బెన్ పైన అటాక్ చేస్తూ ఉండేవాడు. ఎంతలా అంటే రోజుకొక ప్లాన్ తోటి కాంగ్ బాడీ యేసుకొని బెన్ 10,000 తోటి ఫైట్ చేస్తూనే ఉండేవాడు. అన్ని సార్లు ఫైట్ చేసినా బెన్ దగ్గర 10,000 ఏలియన్స్ ఉన్నా కూడా డాక్టర్ యానిమోని జస్ట్ ఆపలేకపోయాడంటేనే అర్థం జేసుకోండి. డాక్టర్ యానిమో కెపాసిటీ ఏంటో. బెన్ తోటి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి ఇంకా బ్రతికున్నోడు డాక్టర్ యానిమో మాత్రమే. సమ్‌టైమ్స్ అయితే డబుల్ డిస్కౌంట్ అన్నట్టు బెన్ ఎనిమీస్‌లో కొంతమందిని బతికించి వాళ్ళతోటి ఫైట్ చేసేవాడు. ఎన్ని సార్లు కొట్టినా చావని పావురా నువ్వు. ఆడే పోయాడు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. వీళ్ళు మాత్రమే కాకుండా బెన్ 10, బెన్ 10Kగా మారిన తర్వాత కూడా బెన్ 10K తోటి ఫైట్ చేసిన వాళ్ళు ఇంకొంతమందున్నారు. కాకపోతే ఇందాక చెప్పిన వాళ్ళలాగా బెన్ 10K పైన ప్రతిసారి అటాక్ చేయడం కానీ, బెన్ 10Kని ఓడించడం కానీ, చంపేయడం లాంటి పనులైతే చేయలేదు కానీ, బెన్ 10K తోటి ఫేస్ టు ఫేస్ అయితే ఫైట్ చేశారు. బెన్ 10K లాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ తోటి జస్ట్ ఫైట్ చేయడమే చాలా గ్రేట్ కాబట్టి వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎక్సోస్కల్ బెన్ 10,000కి అండర్‌టౌన్‌లో ఉన్న కొన్ని తలనొప్పుల్లోని వీడు కూడా ఒకడు. అండర్‌టౌన్‌లోని క్రైమ్స్ చేస్తుంటే బెన్ 10,000 ప్రతిసారి కూడా వీడిని అడ్డుకునేవాడు. వీడు మరీ బెన్ 10,000 అంత పవర్‌ఫుల్ కాకపోయినా బెన్ 10,000 తోటి చాలా బాగా ఫైట్ చేసేవాడు. వీడిలా ఫైట్ చేయడం చూసే మాల్ట్‌వర్డ్ తన టైమ్ వార్‌ని క్రియేట్ చేయడానికి వీడు కూడా యూజ్ అవుతాడు అని చెప్పి తన టీమ్‌లోకి తీసుకుంటాడు. నెక్స్ట్ ఫార్‌వర్డ్ నైట్స్. ఫార్‌వర్డ్ నైట్స్ ఎంత పెద్ద తూపురుగులో మనకి తెలిసిందే. వాళ్ళకి ఎర్త్ పైన ఏలియన్స్ ఉండడం అస్సలు నచ్చదు. వాళ్ళు ఉన్నంత దాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు పని చేస్తుంటే బెన్ 10 చూస్తూ ఉంటాడా, ఎళ్లి ఇరక్కొడతాడు కదా! అలా వీళ్ళు బెన్ 10K తోటి చాలా సార్లే ఫైట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సైఫన్. సైఫన్ ఎప్పుడు కూడా బెన్ కాపాడే అండర్‌టౌన్‌లోనే ఉంటాడు. సైఫన్‌కి క్రైమ్స్ చేయడం తప్ప వేరే వ్యాపారం లేదు. సో బెన్ 10,000గా మారిన తర్వాత కూడా వాడు క్రైమ్స్ చేస్తూనే ఉంటాడు. బెన్ వాడిని అడ్డుకుంటూనే ఉంటాడు. ఇంకా వీళ్ళు మాత్రమే కాకుండా అలా చెప్పుకుంటూ పోతే బెన్ 10K తోటి ఫైట్ చేసిన వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. సాంబోజో, హెక్స్, షామ్‌కెస్టా వీళ్ళు ఎప్పుడూ బెన్ 10K పైకి అటాక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ నుంచి బెన్ 10K యూనివర్స్‌ని కాపాడుతూనే ఉంటాడు. ఎలాగో మన బెన్ 10 టైమ్‌లైన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బెన్ 10 పైన డిఫరెంట్ టాపిక్స్ ఏమైనా చేయాలి అన్నా, మీ దగ్గర బెన్ 10 పైన ఏమైనా ఐడియాస్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇలా అంటే బెన్ 10 ఆమ్నివర్స్ 2 ఫ్యాన్ మేడ్ ఎపిసోడ్స్ పెట్టు బ్రో అని అంటారని నాకు పక్కా తెలుసు. అది వస్తుంది కానీ రావడానికి కొంచెం టైం పడుతుంది. దానిపైన ఇంకా చాలా వర్కే ఉంది. ఆ వర్క్‌ని ప్రెజెంట్ చేస్తున్నాను. ఆ వీడియో అప్‌లోడ్ చేసే లోపు ఏవో ఒక బెన్ 10 వీడియోస్ చెయ్యాలి కదా మరి. ఆ వీడియోస్ అప్‌లోడ్ అయ్యేలోపు ఛానల్‌ని కొంచెం లేపాలి కదా! సో ఏం వీడియోస్ చేయాలో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఆ వీడియోస్ త్వరగా రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.